ఇగో చూస్తురా ఇదే దుబాయ్లో మా ఇంటికాడ రోడ్లు రాత్రిపూట ఎట్లుంటాయి చూడండి. ఇక రోడ్ క్రాస్ చేయాలంటే కూడా ఎన్ని కష్టాలు. ఒక రోడ్ క్రాస్ చేయాలంటే కనీసం మాకు 6 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఇక మా ఇంటికాడ ఇట్లా వెనకాల గేమ్స్ కూడా ఆడుకోనికి ఉంటుంది అనమాట. ఇక ప్రతి రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఇట్లా గేమ్స్ ఆడుకోనికి ఒక చిన్న గ్రౌండ్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు దూరం దూరం పోయి ఆడుకోకుండా పక్క పక్కనే ఒక 10 ఇళ్ళకి ఒక కమ్యూనిటీ లాగా ఇట్లా గేమ్స్ ఉండేవి ఉంటాయి అనమాట. ఈవినింగ్ వాక్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇక జనాలు ఆడుతుంటారు. ఈ ఎండాకాలంలో అయితే బయటికి రారు. ఇక సిగ్నల్ అని అయితే ఖచ్చితంగా రెడ్ పడేదాకా ఆగాలి. వెహికల్స్ వస్తలేవు కదా అని రోడ్ క్రాస్ చేసినాం అనుకో 500 దిరాం ఫైన్. ఇక ఫైన్ ఇట్లా వేస్తారా అనుకుంటారా, మన ఫేస్ వాళ్ళకి స్కాన్ అయ్యి రికగ్నిషన్ ఉంటుంది కదా. మన ఎమిరేట్స్ ఐడి మీద మనకు ఒక కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ లాగా ఇక్కడ కూడా ఒక కార్డు ఉంటుంది. ఇక ఆ కార్డు మీద ఫైన్ వేస్తారనమాట 500 దిరాంలు. అందుకని ఇక ఎవరు పడితే వాళ్ళు అట్లా రోడ్ క్రాస్ చేయరు. అన్ని కెమెరాలే ఉంటాయి. ఇక దూరం ఉన్న కెమెరా ఎట్లా కనిపిస్తుంది అని అనుకోగల. ఆ బిల్డింగ్కి కూడా కెమెరా ఉంటుంది, ఈ పోల్కి కూడా కెమెరాసే ఉంటాయి. ఇంకా సిగ్నల్ కాకుండా ఫ్రీ రైట్ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లలో సిగ్నల్ ఉండవు. సిగ్నల్ లేకపోయినా ఇక మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం అనగానే ఏ వెహికల్ అయినా ఆగాల్సిందే. మనం పోయేదాకా ఎంత పెద్ద వెహికల్ అయినా సరే ఆగి మనం పోయినాకనే పోతారు. ఎందుకైనా యాక్సిడెంట్ అయిందనుకో మరో పెద్ద లొల్లి అనమాట ఇక్కడ. అందుకని వాళ్ళు ఎవరు అసలు ట్రై కూడా చేయరనమాట మన దగ్గర రానికి. ఇక ప్రతి సిగ్నల్లో కూడా మస్తు వెయిట్ చేయాలి. మేము మొత్తం ఈ 2 సిగ్నల్ క్రాస్ చేయడానికి మినిమం 10 నిమిషాలు పట్టింది మాకైతే. ఇక రోడ్ల మీద మధ్యలో అందరికీ మన దగ్గర అయితే మట్టి ఉంటుంది కదా, ఈడెట్లా కాదు ఇసుకనే. ఎందుకంటే ఇసుక మీదనే కదా ఇల్లులు కట్టింది. అందుకని రోడ్ల మధ్యలో కూడా ఇక ఇసుకనే ఉంటుంది ఎక్కడ చూసినా కానీ. ఇక లాస్ట్కి అయితే అంత కష్టపడి రోడ్ అయితే క్రాస్ చేసినాం. ఇక చూస్తుండే నీకు ఇట్లనే నా వీడియోలో అప్పుడప్పుడు